అయ్యో ఇన్నేళ్ళు తర్వాతంగా దాచుకున్న నా శీలాన్ని దోషాడు. రండి బాబు రండి, కాపాడండి. సాలార్జంగ్ మ్యూజియం ఉన్నంత వయసు నీ శీలం నాకెందుకే రే సార్ ఈ ముసలిదాన్ని తీసుకుపోయి చెత్తకుండా అనుకోండి. అలాగే నీ రోజా పని కూజానే నువ్వు వేడికి పోతావే రామలేనికి మరి ఫలంగా ఉన్నది. అయ్యో ఎంత అన్యాయం జరిగిపోతుంది. కంచె చేను మేసేయక మమ్మల్ని కాపాడేది ఎవరు? గుడి గుడి గుంజం గుండే రాగం. అద్దంలా చూసి చెప్పు ఈ గెటప్ లో నేను ఎట్లా కొడుతున్నా? బోడబొక్కులో ఉన్నావు. అవును నీ పోలీస్ డ్రెస్ ఏది? నేనేమన్నా పాగలగాని అనుకున్నావా? గానేం ప్లేట్ తోని గా నక్షత్రం సుక్కలతోని నిన్ను రేప్ చేస్తే వాటి ముద్దర్లు నీ ఒంటి మీద పడి సర్కారోనికి రెడీ హ్యాండెడ్ గా దొరికిపోతా. గందుకోసానికే సెటప్. గట్లయితే నన్ను రేప్ చేస్తావా? అరే నా భాషలోనే మాట్లాడుతాంది. బచావ్ బచావ్. అమ్మ యాడికి పోతా? అరే ఇదే నువ్వు చేతికి వచ్చింది. ఉండే తల్లి అమ్మో అబ్బా. ఒకటి రెండు మూడు. దీని తల్లి ద్రౌపది లెక్క ఇన్ని వస్తాలు ఎట్లొచ్చినాయి? కృష్ణుడు గిట్టొచ్చిండా? గుడుగుడు గంజం గుంటే రాగం పాముల పట్టం పడిగే రాగం. ఇదేంటి నీళ్ళు తీసుకొచ్చా? ఏం చేస్తా? ఏంది బే అవులే పోలీస్ వాన్ వై ఉండి పబ్లిక్ పోరిని రేప్ చేస్తావురా? శరం లేదురా నీకు? ఆ శబాస్ ఇప్పుడు చెప్పరా అదే నేను ఎలా కొట్టాలో? గదిలో కొట్టాలనా, గది బయట కొట్టాలనా, చీకట్లో కొట్టాలనా, వెలుతురులో కొట్టాలనా, బట్టలు ఓదీసి కొట్టాలా, బట్టలు ఉంచి కొట్టాలనా, వెలుతురులో బట్టలు ఓదీసి కొట్టాలనా, చీకట్లో బట్టలు ఉంచి కొట్టాలనా, తిట్టేగా కొట్టాలనా, కొట్టేగా తిట్టాలనా? హోల్సేల్ గా నేను ఎలా కొట్టాలో జరా చెప్పరా? చెప్పరా అదే నిన్ను ఎలా గుంజి పెట్టాలా? పోలీసు వాళ్ళని పరేషాన్ చేస్తావురా, నిన్ను ఎన్కౌంటర్ చేస్తా. అబ్బా చేసేది ఎన్కౌంటర్. నేను ఎంతమంది రోజు అర్థం చేసే కానీ నన్ను అర్థం చేస్తుడు ఎన్నడుగులా దండ పెట్టాలి దాని వస్తే వదిలేవు. అరే సైడ్ సైడ్ అరే అరే పల్లి పని కట్టమలే అమ్మ 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 దండ పెట్ట ఉదయాలని బాగా గారు స్పీడ్ ఏంది, బ్రేక్ ఏంది, ఎవడబ్బా ఈడు? నీకెవరో తెలిసిన దగ్గర మళ్ళీ ఉన్నాడే. నీ పేరు ప్రిన్స్ కదా? నో మాస్. మాసా? మీ అప్ప పేరు క్లాసా? గాడ్ నోస్, ఐ డోంట్ నో. ఎల్కేజీ అనుకున్నా, యూకేజీ చదివినవే. ఇంతకీ ఏం చేస్తుంటావా నువ్వు? తొందరపడి ఏది పడితే చెయ్యి. మేము కూడా నీ క్లాసేనప్పా, తొందరపడి ఏది పడితే చెయ్యం. డౌట్ వస్తే అస్సలు వదలం. నువ్వు పని ఓకే తప్పుకో. దేవరా అలాగే సార్. ఏంటి నొక్కేద్దాం అనుకున్నావా? ఇది కూడా మేము నొక్కింది. అబ్బా ఇప్పుడు ఇది కష్టంగా ఇంకో రూట్ చూద్దాం పదరా.
కారు పోతుంది వెళ్ళు నువ్వు రావా సారీ, నా వెహికల్ అనుకున్నాను. ఇట్స్ ఓకే. వెళ్ళిపో ఎవరబ్బా మీరు అంత యూత్ఫుల్ గా ఉండారు? ఏడా పోతా ఉండారు? మేము ప్రాజెక్ట్ వర్క్ కోసం వెళ్తున్నాం సార్. ఏం ప్రాజెక్టు? ఆలమట్ట పోలవరమా? అమ్మాయి నువ్వు డిఎస్పీ గారు అమ్మాయి కదా? చూసినా ఎట్ట గుర్తుపెట్టినానా? నీకు గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువ అంకుల్. థ్యాంక్ యూ. ఇది డిఎస్పీ గారి వెహికల్, దీన్ని వదిలేయండి అబ్బా. అబ్బా భలే సేవ్ చేస్తావు, లేకపోతే మన సీక్రెట్ అంతా బయటపడిపోయేది. నాయనకి నా ప్రమోషన్ గురించి చెప్పమ్మా. అన్నయ్య గారు జుబ్బా బాగుంది, ఎలా ఇచ్చారు? పెళ్లిలోకి వెళ్ళి ఎలా ఇస్తారు? కొలిచి. ఓహో, నేను తూచిచ్చారేమో అనుకున్నాను లేండి. వేలు వాడి వదిలేసిన గోసుగుట్ల మొహం ఈడును. ఎటకారం ఒకటి. ఇదిగో మగంగులు, ముహూర్త టైం కమింగ్. మ్యారేజ్ కొడుకుని ప్రవేశపెట్టండి. ఎడం కాలు. ఓం పాలాలమ్మాయ నమః, గుంతలో ముసలమ్మాయ నమః, సంతలో సీతమ్మాయ నమః, గుంతలో గురవమ్మాయ నమః. నా కొబ్బరికాయ నాకు ఇచ్చే నాయన. అది ఇంత ఆలస్యం అవుతోంది, పెళ్లిళ్ళు ఎవడు కనిపెట్టాడ్రా బాబో. ది ఎండ్ ఇస్ కమింగ్. భజంత్రీలో ప్లీజ్ సౌండ్. తాళి కట్టేయమ్మా, అందరూ అక్షతలు ఇచ్చేయండి, మీ పని అయిపోతుంది. దుబాయ్ సుబ్బా, ఏంట్రా మంచి హుషారుకున్నావా? సింగపూర్ నుంచి నా పిల్ల వచ్చేస్తుందిరా. అయ్యి బాబోయ్, అలాగైతే నేను సెంటర్ చేసుకోవాలరా. అరే, ఈ సంగతి ముందే తెలిస్తే ఫుల్గా రెడీ అయ్యి వచ్చాడు కదా. సింగపూర్ వైపు ఎలా ఉంటుందో చూడాలి. నా పిల్ల వస్తుంటే మీరు ముత్తబోతానంటారంటరా. ఒరే ఉడాయ్, నా పిల్ల వచ్చేస్తుంది. అడిగా నేనే డోర్ తెరుస్తా. రంగి ఎవడ్రా నువ్వు? నేనే సుబాయ్, రంగనే వచ్చాను. సింగపూర్ లో ఆపరేషన్ చేయించుకొచ్చాను. పిల్ల పీచు లేకుండా ఆపరేషన్ ఎందుకు చేయించుకున్నావే? ఇది ఆ ఆపరేషన్ కాదు, ఆడది మగాడయ్యే ఆపరేషన్. అంటే సింగపూర్ లో శీలం కాపాడుకోవడానికి మగాడిని అయిపోయాను సుబాయ్. ఓహో, సింగపూర్ వెళ్ళిన రంగి సింగయ్య వచ్చినమాట. భలే ఉత్కేసిందా? ఎంత పనిచేసేవే నీ అమ్మ కడుపు మాడ. రేపటి నుంచి ఊర్లో ఉన్న మగాళ్ళంతా నీ పిల్లం అంట కదా అది క్రికెట్ స్కోర్ అన్నట్టు అడుగుతారే. నా బతుకు మ్యాచ్ ఫిక్సింగ్ చేసేసావు కదే. ఎందుకు సుబాయ్ కుమిలిపోతావు? ఆ మాటకొస్తే వాడికంటే ఎక్కువ మేమే కూలిపోతున్నాం. ఎన్ని కళలు కన్నా నీ చేత్తో సెంటర్ వేయించుకుందామని. చేత్తో ఏం కాదు, దూది కాదు, దురద గుట్టాకుతో రాసుకున్నట్టు అయింది. ఒరే, నా రంగిలా అయిపోయిందని నేను బాధపడుతుంటే నాకన్నా ఎక్కువ బాధపడతారా మీరు? డోంట్ వరీ సుబాయ్, నువ్వు వేరే పెళ్లి చేసుకో. మరి నువ్వా? నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించాను, త్వరలో మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నాను. కార్లోనే ఉంది. మోనికా, కమ్ ఆన్ మై డార్లింగ్, కమ్ ఆన్. ఈ అమ్మాయి నా కాబోయే వైఫ్. నువ్వు మగాడిగా మాత్రమే కాకుండా కూడా ఒక సెటప్ కూడా తీసుకొస్తావా? ఓకే సుబాయ్, పెసరట్ తిని చాన్నాళ్ళైంది. నాకు మోనికాకు స్పెషల్ గా 2 పెసరట్లే. థాంక్యూ. దీని బట్టలు భలేగున్నా, ఈ రోజు ఉతికేస్తే పని అయిపోతుంది. ఒరేయ్ దుబాయ్ సుబ్బరా, నాకు చిన్న డౌట్ రా. ఏంట్రా? ఆడది మగాడుగా మారిన నీ పెళ్ళం నీకేమవుతాడు? మగాడుగా మారిన నీ పెళ్ళానికి పెళ్ళం మొనీకా నీకేమవుతుంది? వాళ్ళిద్దరికీ బిడ్డ పుడితే నీకేమవుతాడు? నేనేమని పిలవాలి? పిల్ల పుడితే నీకేమవుతుంది? నేనేమని పిలవాలి? ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకుంటే నీ పెళ్ళానికి మగాడుగా మారిన నీ పెళ్ళం ఏమవుతుంది? మగాడుగా మారిన నీ పెళ్ళానికి పెళ్ళం మొనీకా నీ పెళ్ళానికి ఏమవుతుంది? వీళ్ళ పిల్లలు నీ పిల్లల్ని ఏమని పిలవాలి? మీ పిల్లలు వీళ్ళ పిల్లల్ని ఏమని పిలవాలి? ఈ ప్రశ్నకు తెలిసి సమాధానం చెప్పకపోయావు నీ తల వెయ్యి వక్కలైపోతే. ఆల్రెడీ అయిపోయింది. నువ్వు ఇంకొక ప్రశ్న వేసావంటే